బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా మాజీ గవర్నర్ తమిళిసై ప్రచారంలో పాల్గొన్నారు. జియాగూడలో నిర్వహించిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును బీజేపీకి వేసి మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె కోరారు. విపక్షాలు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రచారం చేస్తున్నారని, ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారం అని తాను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. I am really very happy to be with the people of Telangana, and I was working as governor, and now I am as a Karyakarta. I am able to move with the people, and I am always a people's person, and Telangana people are more affectionate to me, and I am also love the people of Telangana. They adopted me as their sister, and I have done lot of welfare schemes when I was the governor. I have adopted 6 villages, and I have done lot of things to the tribal population. Even now the Gangaputra brothers and sisters, I have always supported to them, and they also supported me. So I am really very happy to be with the people of Telangana, and I enjoy the presence here, and I want we all want our honorable Prime Minister to be the Prime Minister again. 3rd time he will be the Prime Minister. So other parties, whether the people vote for Congress or BRS, they do not have a Prime Ministerial candidate. We are very proud that we are having a very strong Prime Ministerial candidate, and the country should be safe. The country should be protected. And another false propaganda they are all telling, the SC, ST backward reservation will be abolished. That's a wrong propaganda. Our honorable Prime Minister, his mind is very much nearer to the ST, SC and backward sisters and brothers. They have done a lot to the upliftment of those sisters and brothers. So it is a false propaganda. I strongly condemn the opponents who are falsely propagating that if the BJP comes to power, the SC, ST and the backward reservation will be taken away. So I want to assure the people that you are all with us, and definitely we want more MPs, BJP MPs from Telangana, and we want more central ministers from Telangana, so that Telangana will have more support from the center, more central schemes, and people should be prosperous. My only aim is Telangana people should be happy and prosperous. Thank you. అభివృద్ధికి నోచుకోవాలి, వారి పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి విద్యాపరంగా, రాజకీయ పరంగా, దాని తర్వాత వ్యాపార పరంగా ఉన్నత స్థానాలు వాళ్లకు రావాలి. వాళ్ళ కోసం నేను నిరవధికంగా జీవిత పర్యంతం వారితో నిలబడి కృషి చేసి వారి అభివృద్ధిని నా ధ్యేయంగా పెట్టుకుంటానని ఈరోజు నేను వాగ్దానం చేస్తున్నాను. మా ప్రచారంలో వీళ్ళు వాళ్ళు అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో, ఎంతో సంతోషంతో విజయాన్ని చూస్తాము అనే దృఢ సంకల్పంతో నిర్ధారించుకునే బయటికి వెళ్తున్నారు అందరూ కూడా. ఈసారి గెలుపు కమలం పువ్వుది, ఈసారి గెలుపు భాజపాది. అబ్కి బార్ 400 పార్. మేము హైదరాబాద్ గెలిచి చూపిస్తాం. కమలం గుర్తు. ఇద్దరు ఇప్పుడే మాధవలత గారికి మన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనీసం 20 ఓట్లు వేయాలని శపథం తీసుకోవాలి. ఇదే కాకుండా మీరు ఏ వృత్తులు చేస్తున్నారో, ఏ ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ కూడా మీరు వాళ్ళని ప్రభావితం చెయ్యాలి. ఇంత ఎండ ఉంది మనకెందుకులే అనుకుంటే ఎండాకాలం సంవత్సరానికి ఒకసారే వస్తుంది, కానీ ఇక్కడ ఉన్న రాక్షస రాజ్యం జీవితమే మార్చేస్తుంది, మనని కాల్చేస్తుంది. మనం 40 ఏళ్లుగా మన పరిస్థితి అదే. ఇప్పటికైనా ఒక వసంతం రావాలంటే, వసంతం అంటే ఆ డిసెంబర్ జనవరి హాయిగా ఉంటుంది, అది వసంతం. అటువంటి వసంతకాలం రావాలని మనం గంగమ్మ తల్లి ఉత్సవాలు ఆర్భాటంగా ఆనందంగా చేసుకుంటూ, గంగమ్మ తల్లి ఉత్సవమే కాకుండా ఆవిడికి ఒక చక్కటి దేవాలయము సురక్షితము చేసుకోవాలన్నా
మన పిల్లలందరూ గర్వంగా మేము గంగపుత్రులమని చెప్పుకోవాలన్నా రకరకాల స్థాయిలలో కేవలం ఈ కాన్స్టిట్యుయెన్సీలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా కూడా గంగపుత్రులకు ఒక స్థానం కావాలన్నా ఈసారి సనాతన ధర్మాన్ని ఇక్కడ గెలుచుకోవలసిందే. ఈ ఒక్కరు ఒక్క ఓటు కాదు, ప్రతి ఒక్కరూ కనీసం 20 ఓట్లు వేయించాలనే శపథం తీసుకోవాల్సిందే. ఇక్కడ నేను లెక్కగట్టాను, 125 మంది కూర్చున్నారు.